ఆవకాయ పెట్టుకున్నారా అండి అందరూ? పెట్టుకున్న ప్రతి ఒక్కరు చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఇంట్లో మనం మామూలుగా అన్నం చేసుకుంటాం కదా, ఇది నేనైతే వేడి అన్నంతో చేస్తున్నాను. ఇంట్లో అన్నం మిగిలిపోయినా కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ రెసిపీ ఉంటుందండి. చేయండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఫస్ట్ మామిడికాయ పచ్చడి, కొత్త పచ్చడితోనే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ రైస్కి మనం తీసుకున్న క్వాంటిటీకి ఎంత పర్ఫెక్ట్ అనిపిస్తుందో మీరు అంత కొంచెం ముక్కలు వేసుకోండి, బాగుంటుంది. ముక్కలతో తింటేనే బాగుంటుంది కదా మామిడికాయ పచ్చడి. కొంచెం గ్రేవీ తక్కువ వేసుకొని కావాలంటే ముక్కలు వేసుకొని మంచిగా ఈ అన్నానికి తగ్గట్టు మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. తక్కువ వేసుకోండి, కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం ఒక స్పూన్ వేసాను ఈ రైస్. చూస్తున్నారు కండి, పచ్చివండి, పచ్చివి నోట్ చేసుకోండి. పచ్చి ఉల్లిపాయలు మంచిగా కట్ చేసుకొని అన్నం అంతా వేసేసుకోండి. ఈ రెసిపీ ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి అండి. చిన్నప్పుడు మా అమ్మ టిఫిన్స్ ఎక్కువ, మా టైంలో అయితే టిఫిన్స్ అంతేం ఉండేవి కాదండి. సో ఇట్లా మామిడికాయ పెట్టుకున్న తర్వాత మేము ఇలా చేసేవాళ్ళం అనమాట. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. కొంచెం పచ్చడి మీకు ఎక్కువ వద్దు, కారం అనుకుంటే తక్కువ వేసుకోండి. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా వేసుకోండి. తీసుకున్న అన్నం ప్రకారం మంచిగా మొత్తాన్ని కలిపేసేయాలి. ఇలా కూడా తింటారండి కొంతమంది, కాకపోతే ఇంకొక చిన్న యాడ్ ఆన్ ఉంటుంది, చూస్తున్నారు కదండి ఎంత నీట్ గా మొత్తం కలిసిపోయిందో. నేను తీసుకున్న పచ్చడి పర్ఫెక్ట్ గా సరిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చూసేయండి. ఇలా కాలాయి పెట్టే పచ్చడి పులిహోర కదండి, ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి, పచ్చిమిర్చి కూడా వేసుకోండి, కొన్ని ఎల్లిపాయలు దంచి వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంగువ చాలా బాగుంటుందండి. తాలింపులలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అయిపోయింది నా దగ్గర, సో జీలకర్ర లేదు. జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ నా దగ్గర వేయించిన పల్లీలే ఉన్నాయండి, సో నేను అందుకే లాస్ట్ దింపే ముందు వేసేస్తుంది. కరివేపాకు వేయలేదు, ఎందుకంటే ఇది మామిడికాయ పచ్చడి కలర్ మనకు అలా కనిపిస్తేనే చాలా బాగుంటుంది. అన్నాన్ని కొంచెం ఇందులో వేసుకోండి, మంచిగా ఉంటుందండి. ఇట్లా చూస్తున్నారు కదా, మంచిగా ఆయిల్ అంతా మెతుకు పట్టేటట్టు చక్కగా కలిపేసుకోండి.